ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియాతి బిడ్డలందరికీ, అశేక్ష ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు కదా, మరి ఈరోజు న్యాయం ఎటువైపు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం యావత్తు ప్రపంచాన్ని, ఓన్లీ ఒక క్రైస్తవ దేశాన్ని మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరంతో నింపింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అన్నది సర్వేశ్వరుడికి మాత్రం తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరూ తెలిసే విషయమే. మీకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి మరణించారు. మొత్తానికైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం క్లారిటీగా మనకి మరి ఐజీ గారు అలాగే మనకి పోలీస్ వ్యవస్థ వారు తెలియజేశారు. వారిచ్చిన సమాచారం మేరకు మనం తప్పకుండా ఆమోదించాలి. ఆమోదించకపోతే తప్పదు. ఎందుకంటే మరి పోలీసు వారు తప్పకుండా న్యాయం చేస్తారు, అందులో సందేహం లేదు. ఏదైనా ప్రభుత్వాలలో కొన్ని లొసుకులు ఉండొచ్చు, ప్రభుత్వంలో కొన్ని లొసుకులు ఉండొచ్చు, కానీ పోలీస్ వ్యవస్థ వారు ఎప్పుడు కూడా న్యాయం చేస్తారు. ఖచ్చితంగా ఎక్కడ నారాకోర ఉండొచ్చేమో కానీ న్యాయం చేస్తారు. సరే, ఏదేమైనా యావత్తు ప్రపంచ క్రైస్తవులు మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణాన్ని చూసినప్పుడు, ఆ మరణం ఆయన ఎక్కడైతే చనిపోయాడో ఆడ పడినటువంటి ఆయన డెడ్ బాడీ కానీ, ఆయన మీద పడిన బండి కానీ, ఆడన్న మాస్క్ మడతబట్టడం కానీ, కళ్ళజోడు పక్కకు పెట్టడం కానీ, అలాగే తొడభాగంలో కాలడం, మరి ప్యాంటు కాలకుండా లోపల తొడగాలడం, అలాగే పెదాలన్నీ చీలిపోవడం, ఒక పక్క తలంతా పగిలింది కానీ హెల్మెట్ ఉంది, హెల్మెట్కి ఏం దెబ్బ తగలేదు, గీత పడలేదు, కానీ హెల్మెట్ లోపల తల పగిలడం, మరి ఇదంతా కూడా మరి తెలుసు యావత్తు ప్రపంచానికి. కానీ పోలీసు వారు న్యాయం చేస్తారు అనే నమ్మకం మనకుంది. కానీ మొత్తానికైతే ఏది ఏమైనా మనసులో యావత్తు ప్రపంచ క్రైస్తవ్యానికి మాత్రం కొద్దిగా నిరాశ అనేది మాత్రం ఉంది. దాని గురించి మాట్లాడటానికి నేను ముందుకొచ్చాను. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన తాగినట్టుగా మాత్రం అన్ని చోట్ల మాత్రం దాని గురించి వీడియోలు బాగా వచ్చాయి. మరి ఆయన ఎక్కడ తిన్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, తీసుకున్న మందు తాగాడు అంటున్నారు, మరి ఎక్కడ తాగాడు అన్నది దాని గురించి అయితే రాలేదు. సరే, ఏదేమైనా దాని గురించి మనం మరి వేరే విధంగా మాట్లాడటం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మనకి ఐజీ గారు, మనకి ఎస్పీ గారు మనకు అన్ని విషయాలు మనకు తెలియజేశారు. గౌరవ ఐజీ గారు అలాగే ఎస్పీ గారు కూడా, వారికి మనం మరి వందనస్తులై ఉన్నాం. వారు చాలా కష్టపడ్డారు కూడా. మరి దగ్గరగా 18 రోజులు ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా వారు పడిన ప్రయాస చిన్నది కాదు. చాలా వారు దగ్గరగా ఒక 300 సీసీ కెమెరా కూడా వారు పర్యవేక్షించినట్టుగా చూసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం మీ అందరికీ చెప్పాలనుకున్నా, ఇది క్రైస్తవులకు ఇప్పుడు వరకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం మాకు న్యాయం జరగలేదనే ఒక వాదన అయితే అక్కడక్కడ కాదు చాలా చోట్ల వినిపిస్తుంది. అయితే నేను ఒకటే చెప్తున్నా, క్రైస్తవులైన వారు ఎక్కడ కూడా మీరు దిగులు చెందొద్దు లేదా బాధపడొద్దు. మనసులో వేదన ఉంటుంది. ఎందుకంటే గొప్ప దైవజనుడు కోల్పోయాం. గొప్ప వక్త కదా, గొప్ప దైవజనుడు, పండితుడు. బైబిల్ మీద కానీ, ఖురాన్ మీద కానీ, రామాయణం మీద కానీ, ఉపనిషత్తుల మీద కానీ, భగవద్గీత మీద కానీ, ప్రతి దాని మీద కూడా పట్టున్న దమ్మున్నటువంటి జ్ఞాని. అటువంటి వాడు మళ్ళీ పుడతాడు లేదు మనకు తెలియదు. దేవుడు చిత్తము అనేక మంది ప్రవీణులు లేవాలని, పగడాల ప్రవీణ్ గారు లాంటి లేవాలని మన ప్రార్థన. అయితే ఒకటి ఏం చెప్పాలనుకుంటానంటే, నిజాన్ని ఎప్పటికీ కూడా దాయలేరు ఒకటి. రెండోది, న్యాయం ఖచ్చితంగా న్యాయపు తీర్పులు జరుగుతుంది. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం న్యాయపు తీర్పు జరుగుతుంది. ఆయన మరణాన్ని గురించి సందేహపడబాకండి. మీరు అనుకోవచ్చు అంతా అయిపోయింది కదా, ఇంకా న్యాయపు తీర్పు ఎక్కడ జరిగిద్దండి అనుకోబాకండి. బైబిల్లో చెప్పిన దేవుడి మాట గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మీరు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. యావత్తు క్రైస్తవ్యానికి హేబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య జకరియా కుమారుడైన
బరాకియా కుమారుడైన జక్కరియా రక్తము వరకు మీ మీదకి లేచురు అన్నాడు. ప్రగడాల ప్రవీణ్ కుమారు గారి యొక్క రక్తం మాత్రం ఊరుకోదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరంతా, ఇది రియల్ చెప్తున్నా. మనకు పోలీసు వారు న్యాయమే చేశారు, అందులో సందేహం లేదు. కానీ ఇందులో ఇంకా ఎక్కడైనా ఏదైనా చిన్న ఎక్కడైనా మనుషులు కూడా అర్థం కాని విషయాలు ఏదైనా ఉండి పగడాల ప్రవీణ్ కుమార్ గారి గనక న్యాయం జరగకపోయినా, కానీ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క రక్తము బ్లడ్ ఖచ్చితంగా మొరపెడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది అందరికి అర్థమైద్దని నా ఉద్దేశం కాదు. బైబిలు బాగా ఎరిగినవాడు నిజమైన క్రైస్తవుడికి ఇది అర్థమవుతుంది. హేబేలు రక్తం మొదలుకొని దేవుడేమన్నాడు? కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు ఏమన్నాడో తెలుసా? నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది అన్నాడు దేవుడు. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క రక్తము ఖచ్చితంగా చెబుతున్నాను మొరపెడుతుంది. న్యాయం జరుగుతుంది. బైబిల్లో ఒక వాక్యం మీ అందరికి నేను చూపిస్తాను, తీయండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన తీయండి. 50 అధ్యాయము 6వ వచనములో మంచి దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. చూడండి, ఇక్కడ ప్రజలు ఒకవేళ కొన్ని విషయాలు తెలుసో తెలియకో, వాస్తవాలు తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడేమనంటే దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. ఏ కర్త అంటే న్యాయానికి కర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన కీర్తిని తెలియజేస్తుందంటే మరి భూమి మీద ఏం జరుగుతుందో ప్రతి దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు దేవుడు. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను. చాలే. కాబట్టి న్యాయం తీరుస్తాడు దేవుడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఊరుకోడు. క్రైస్తవులైన మీ అందరికీ తెలుసు, బోధకులకి అందరికీ తెలిసిన విషయం, నాబోతు ద్రాక్ష తోట గురించి మీకు తెలుసు కదా. నాబోతు ద్రాక్ష తోట కావాలని ఆశపడింది ఎవరో ఆహాబు రాజు ఆశపడి నాబోతు ద్రాక్ష తోట నాకివ్వు, అది నా నగరానికి ఆనుకొని ఉందన్నాడు. నేను ఇవ్వలేనన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆహాబు రాజు అలిగాడు. తన భార్య యెజబెల్ వచ్చింది. ఎందుకు అలిగావు? మూతి ముడుచుకొని పండుకున్నావు, అన్నం తింటలేదు, ఎందుకు దిగులు పడుతున్నావు అన్నప్పుడు, నాకు నాబోతు ద్రాక్ష తోట కావాలి అడిగాను, అతను నాకు ఇవ్వనన్నాడు అన్నాడు. అన్న తర్వాత యెజబెల్ అంది, నువ్వేం దిగులు పడకు, నేను దొంగ పత్రాలు పుట్టిస్తా, నేను ఖచ్చితంగా ఆ ద్రాక్ష తోట నీ పేరు మీద రాయిచ్చే బాధ్యత నాది, నువ్వెందుకు మూతి ముడుచుకున్నావు అని భర్తకు చెప్పిన తర్వాత అబద్ధ సాక్షులను కొందరిని ఎన్నుకొని ఇశ్రాయేలీలు దేవుణ్ణి దూషించాడని నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికేలా చేసి, నాబోతు మీదనే అక్కడున్నటువంటి యూదులు ఇశ్రాయేలు అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేటట్టుగా చేసి, ఎవరినైతే అబద్ధ సాక్షులుగా పెట్టుకుందో ఆ అబద్ధ సాక్షులు ఏం చేశారంటే, నాబోతు చనిపోతూ ఉంటుండగా తన యొక్క సంతకములు లేక ఏలు ముద్రలు ఆ డాక్యుమెంట్స్ మీద పెట్టి ఆ పొలాన్ని ఆహాబు రాజు పేరు మీద రాయించింది. న్యాయం జరగదని అనుకుంది యెజబెలు రాణి, మహారాణి. ఆమెకు కూడా కోట్ల ఆస్తి ఉంది, కొన్ని వందల వేల ఎకరాలు. రాజుకి ఏం కొద్దు చెప్పండి? రాజుకి ఆస్తి ఉండదు. కానీ ఏం చేసింది? దొంగ పత్రాలు, సర్టిఫికేట్లు, లేకపోతే దొంగ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ రిజిస్ట్రేషన్లో ఏం జరిగిందంటే, నాబోతు ద్రాక్ష తోట ఆహాజుకే చెందినట్లుగా రాయించారు. అయితే నాబోతు చనిపోయినాక కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయి. దీనికి దేవుడు దైవజనుడైన ఏలియాను పంపించి, తిష్మాయుడైన ఏలియా గారిని దేవుడు చెప్పాడు, ఇదిగో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి. యెజబెలు ఆ దౌర్భాగ్యపురాలు నాబోతుని భయంకరంగా రాళ్లతో కొట్టి చంపడానికి కారకురాలయ్యింది. ద్రాక్ష తోట తన భర్త పేరు మీద రాయించింది. కాబట్టి ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో
అదే ప్లేస్లో తిరిగి యెజెబెలుని తన భర్తను కూడా వారి రక్తాన్ని కుక్కలు నాగుతాయని చెప్పమన్నాడు. అక్షరాల అన్నట్టుగానే యెజెబెలు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదేవిధంగా యెజెబెలు రక్తాన్నే కాదు తన యొక్క వృషణ బొమ్మలను కుక్కలు లాక్కపోయినాయి, తినేసింది. కళేబరం కూడా మాత్రం మిగిలింది తప్ప మాంసంతో సహా వృషభములు మరమాంగములు మొత్తం కూడా కుక్కలు నమిలి పడేశాయి. నేను చెబుతున్నా, ఒకవేళ ఇది యాక్సిడెంటే అని చెప్పేశారు, దానికి మేము ఆమోదిస్తున్నాం, డౌట్ లేదు. అయితే క్రైస్తవులుగా మన యొక్క అనుమానాన్ని బట్టి అది నిజంగా ఎక్కడో ఒక చోట మతోన్మాదులు, హిందువులైతే కాదు, ముస్లింలైతే కాదు, మతోన్మాదులే దీన్ని ఎవరో చేశారని ఒక డౌట్ క్రైస్తవుల్లో ఉంది కనుక అది నా యొక్క ఉద్దేశం కూడా, నా యొక్క స్పందన కూడా ఏంటంటే అది ఖచ్చితంగా అది మర్డర్ అని ఒక డౌట్ అయితే మనకుంది. కానీ ఇప్పుడు పోలీసు వారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వారు న్యాయం చేస్తారు కాబట్టి మనం ఆమోదించాలి. అయితే ఇక్కడ నేనేమన్నాను, క్రైస్తవుల్లో కొందరిలో ఉంది కదా న్యాయం జరగలేదని ఒక డౌట్ మీకు ఉండొచ్చు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. నాబోతు రక్తాన్ని దేవుడు చూశాడు, ఆ రక్తం మొరపెట్టింది. హేబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన దేవాలయమునకు బలిపీఠమున మధ్య మీరు చంపిన బరాకియ కుమారుడైన జక్కరియా రక్తము వరకు మీ మీదకి లేస్తుందన్నాడు. రక్తం ఊరుకోదు. పగడాల ప్రవీణ్ కుమారు గారి యొక్క రక్తము ఖచ్చితంగా మొరపెడుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి తెలియని సత్యం ఇది, ప్రపంచానికి తెలియని సత్యం. బ్లడ్ ఊరుకోదు, బ్లడ్ దేవుడికి మొరపెడుతుంది. అది యాక్సిడెంట్ వల్ల ఒకళ్ళు మరణం అయితే తెలుసు తెలియక ఒకవేళ ఆ గాయాలను బట్టి మనము అది మర్డర్ అన్నాం కాబట్టి కొంత పొరపాటు కావచ్చు, యావత్తు క్రైస్తవ్యాంది కొంత పొరపాటు అవ్వచ్చేమో. ఎందుకు ఒకరి మీద నిందేయాలని కాదు, కొందరు వీడియోలు చేశారు హిందువుల మీద మరి నిందలు వేయాలని, మా మనోభావాలు దెబ్బతినాలని అన్నారు. కానీ వాస్తవానికి హిందువుల గురించి ఎవ్వరు ఇప్పుడు అనరు, హైందవ వర్గం గురించి అనరు, మతోన్మాద వర్గంలో ఉన్నవారు ఎవరో చేయించారన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పాస్టర్లు పక్క నుంచి తలకాయలు బగల కొడుతున్నారు, చర్చీలు కూల్చేస్తున్నారు, సిలువులు పగల కొడుతున్నారు, ఆ లోపల ఉన్నటువంటి ఆ సామాన్ ఏవైతే ఉన్న సౌండ్ సిస్టమ్ అన్నీ పగల కొడుతున్నారు. ఆ రోడ్డును పోతున్నా కానీ ఆ సంచి తగిలించుకొని పాస్టర్లు రోడ్డును పోతున్నా కానీ చెడు అమ్మనక్కలు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడిపోయినా విచిత్రం ఏంటంటే ఒక 400 మంది జనం ఉన్నారండి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు, 2-3 కలిసి చండాలంగా తిడుతున్నారు. జారిపోయి ఆ 400 మంది పైన పడి అలా కొడితే, కానీ ఎందుకు కొట్టరు? తిట్టే వాళ్ళకు కూడా తెలుసు క్రైస్తవులు మనల్ని ఏమనరని. ఎందుకనరు? ఉప్పు కారం తింటున్నారు. కానీ ఎందుకనరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అది నేర్పల. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అందుకే చూడండి, క్రైస్తవులు ఎక్కడికన్నా వెళ్ళి బాంబులు పెట్టినట్టు, యుద్ధాలు చేసినట్టు, ఎవరైనా చంపినట్టు, ఎవరైనా గుడులు కూలగొట్టినట్టు ఉందా? లేదండి, లేదు. క్రైస్తవుడు ప్రేమను చూపిస్తాడు. సరే, క్రైస్తవులుగా మనమంతా కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం బాధపడుతున్నాం. దేవుడు మాత్రం చెప్తున్నాడు న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడు. బైబిల్లో చెబుతున్నాడు 94వ కీర్తన 15వ వచనంలో ఒక మాట, నీతిని స్థాపించడానికై, చాలు, నీతిని స్థాపించడానికి ఏం జరిగింది? న్యాయపు తీర్పు. ఖచ్చితంగా నీతిని దేవుడు స్థాపిస్తాడు. దేవుడికి ఏం తెలియదు, కంగారు పడకండి, తొందరపడుతున్నారు చాలామంది. ఏమి న్యాయం జరిగింది, ఏమి ఇంతమంది పోరాడుతుంటాను? నో, నీతిని స్థాపిస్తాడు. కీడును కూడా అడ్డు పెట్టుకొని దేవుడు మహిమ పొందుతాడు. అన్య జనుల ఎదుట నా నామాన్ని మహిమపరచుకుంటాను దేవుడు చెప్పాడు. సందేహపడబాకండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, సందేహపడబాకండి. ఈరోజు దేవుని పక్షాన గొంతు విప్పిన వారిని గొంతు నులిమేస్తున్నారు. దేవుని పక్షాన గొంతెత్తి మాట్లాడితే ఆ గొంతు నులిమేస్తున్నారు. అజయ్ బాబు గారు మీ అందరికీ తెలుసు, ఎంత ఘోరమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళారు మీకు తెలుసు. భయంకరంగా అతని మీద కేసులు పెట్టి, ఎన్నో 1-5-6 కేసులు పెట్టి మా దేవీ దేవతలు అన్నారు. అసలు దేవీ దేవతలను ఎప్పుడు అన్నాడు చెప్పండి అజయ్ బాబు? అవతల వాడు రెచ్చగొట్టబట్టి, అవతల వాడు
ఇదిగో బైబిల్ మీద ఉచ్చబోయిన అన్నవాడిని అరెస్ట్ చేయాల, మరి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఇదిగో బైబిల్ తొక్కండి, నలిపేయండి అని కాళ్ళతో తొక్కుతున్న వాడి మీద వాడిని అరెస్ట్ చేయాల. ముష్టి మతం అన్నవాడిని అరెస్ట్ చేయాల. ఇది ఎంగిలి మతం అన్నవాడిని అరెస్ట్ చేయాల. అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. అజయ్ బాబు గారు అరెస్ట్ చేశారు. మరియమ్మను అనరాని మాటలు, బూతులు, అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడిన వారిని అరెస్ట్ చేయాల. ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు కూడా భయంకరంగా తాగి యాక్సిడెంట్ అయ్యాడు అని పోలీసు వారు చెప్పక ముందే కొందరు అహంకారపు మనస్తత్వంతో ఆయన్ని బూతులు మాట్లాడేది. మనం చెప్పకూడదు, మనం చెప్పం కూడా, మనకు తెలుసు ఆ మాటలు. అది బగలా దాగాడు, ఇది బగలా దాగాడని ఆయన్ని మరలా ఆయన వ్యక్తిత్వం మీద కూడా మచ్చేశారు. ఈరోజు యావత్తు ప్రపంచ బోధకులందరూ కూడా త్రాగుబోతులు అన్నట్టుగా చిత్రీకరించారు. దాని విషయంలో అజయ్ బాబు గారు గళమెత్తితే, న్యాయబద్ధంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడితే దీన్ని అడ్డుపెట్టుకొని మా దేవీ దేవతలు అంటున్నాడు అన్నారు. కొన్ని స్టూడియోలకు ఆయన్ని పిలిపించి కావాలని రెచ్చగొట్టినటువంటి కొన్ని విలేకరులు ఉన్నారు. రెచ్చగొట్టి ఆయన చేత మాట్లాడించారు. ఇదిగో మా దేవీ దేవతలు అన్నారు. మరి దేవీ దేవతలు అనడానికి దానికి ముందు ఎవరు రెచ్చగొడుతున్నారు? బైబిల్ యేసు ప్రభు మీద సినిమాలు తీయటం, యేసు ప్రభుని అనరాని మాటలు మాట్లాడడం, మరియమ్మని అనరాని మాటలు, బూతులు, ప్రత్యేకంగా ఒక టీం అయితే కూర్చొని అర్ధరాత్రులు ముఖం చూపించకుండా వారి ఛానల్లో వ్యంగ్యపు మాటలు మాట్లాడుకుంటూ మరి కామెడీ చేసుకుంటూ మాట్లాడారు. వారిని అరెస్ట్ చేయాల. ఈరోజు క్రైస్తవులని దూషిస్తున్న వారిని, నానా మాటలు దూషిస్తున్న వారిని అరెస్ట్ చేయలేదు. పోలీసులే దగ్గరుండి చర్చిని కూలగొడుతుంటే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఏంది ప్రభుత్వం? అందుకే చెప్పాను, న్యాయకర్త ఉన్నాడు, ప్రార్థన చేయండి. మనం కత్తికర్ర పట్టుకొని అవసరంలా, తుపాకీ పట్టుకొని అవసరంలా, బాంబు పట్టుకొని అవసరం. ఎంతమంది మనల్ని రెచ్చగొట్టినా, ఎంతమంది మనల్ని ప్రలోభాలకు గురి చేసినా ఏమి దిగులు పడకండి. చిరునవ్వుతో, మందహాసముతో సర్వేశ్వరుడు వైపు చూడండి, న్యాయం చేస్తాడు. ఏబు గారు అదే మొట్టమొదటి, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడే న్యాయకర్త. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, న్యాయం చేస్తాడు. అజయ్ బాబు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారని తెలిసినప్పుడు యావత్తు క్రైస్తవులు కూడా చాలా బాధపడ్డారు. ఏం మాట్లాడాడు? రాడ్లు పెట్టుకున్నాడంట, కారులో తిరుగుతున్నాడంట. ఆయన ఏదో మీడియా విలేకరులు అడుగుతున్నప్పుడు ఆ బంతి ఆట ఆడతారు కదా, అట్లేమంటారు, ఆట ఆడుకునేటప్పుడు ఆ బ్యాట్తో కొడుతున్నప్పుడు వెనక కర్రలు నిలబెడతారు, వాటిని ఏమంటారు, వికెట్స్. ఆ వికెట్స్ అందులో పెట్టి ఏదో నవ్వుతాయని చెప్పాడు. రాడ్లు ఉండేయండి, పోలీసు వారు వచ్చిందాక మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి అన్న మాటకి రాడ్డుతో కొడతాడంట, రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నాడంట. నిజంగా చెబుతున్నా, సాతానుడు అబద్ధానికి జనకుడై కొంత విలేకరస్ని ప్రేరేపించి ఛానల్ పేరు మీద ఈరోజు ఒక్కొక్క ఛానల్లో జరుగుతున్నటువంటి ఆ అభద్రతను గురించి జై భీమ్ టీవీ ఛానల్లో ఉన్న వ్యక్తి వండర్ఫుల్గా ఈరోజు క్రైస్తవుల పక్షాన పోరాడుతున్నాడు. ఆయన కొర గట్టిగా చప్పట్లు కొట్టున్న ఒకసారి. రియల్గా జై భీమ్ టీవీ వారికి సలాం చేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. వారికి ఒక భారతీయుడిగా ఈరోజు క్రైస్తవులను హింసిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, అమెరికా వాడిని ఇండియా వాడు ఎవడు చంపట్లా, లేకపోతే ఇండియా వాడు అమెరికా వాడిని చంపట్లేదు, కానీ ఇండియా వాడే మరి ఇండియా వాడిని మరి అంతమొందిస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? చూస్తున్న పరిపాలన వ్యవస్థ ఎందుకో మోగబోయింది. క్రైస్తవుల పక్షాన్ని న్యాయం చేసేవాళ్ళు లేరు. అయితే ఈ జనం ఏమనుకున్నారంటే వాళ్ళ దేవుడే సైలెంట్ అయిపోయాడు అనుకుంటున్నారు. దేవుడు సైలెంట్గా లేదు. ఒకడు అంటున్నాడు టీవీ ఛానల్లో కూర్చొని, మరి మీ యేసై ఎందుకు కాపాడలేదు ప్రగడాల ప్రవీణ్ కుమార్ అంటున్నారు. దేవుడు సచ్చిన శవంతో కూడా మహిమ పొందగలిగినోడు దేవుడు. ఆమెన్. అంత గొప్పవాడు యేసు ప్రభు. ఆయనకు అసాధ్యమైన కార్యం కాదు.
తగిన సమయములో ఆయన న్యాయం చేయటం మొదలు పెడితే ప్రపంచ దేశాలే నిర్వీరిపోతాయి, నిర్ఘాంతపోతాయి. ఆయన న్యాయ సంపన్నుడు, ఆయనతో చెలగాటం పెట్టుకోబాకండి. అజయ్ బాబు గారికి కూడా మాట్లాడినందుకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చారండి. ఎంత మంచి వ్యక్తి అండి ఆయన, ఎంత గొప్పగా క్రైస్తవుల పక్షానగా మాట్లాడింది. కొంతమంది గొప్ప గొప్ప పండితులుగా, బైబిల్లో పండితులని చెప్పుకున్న గొప్ప గొప్ప దైవజనులు కొంతమంది కనీసం వాళ్ళ వీడియోల్లో కూడా గళమిప్పలేదండి. మరో క్రైస్తవుల పక్షాన, దేవుని పక్షాన నిలబడి ధైర్యంగా డబ్బు కొరకు, ధనం కొరకు ఆశపడకుండా నీతిగా పనిచేస్తున్న అజయ్ బాబుని కనీసం బ్రతికున్న వాడిని కూడా కాపాడుకుందామన్న ఆలోచన. ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినాక ఆ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో కోట్ల మంది, లక్షల మంది వచ్చారు. మరి ఇక్కడ సికింద్రాబాద్, మనం ఉన్న కాడ సికింద్రాబాద్ మొత్తం, ప్యారడైజ్, జింకానా గ్రౌండ్ మొత్తం, హైదరాబాద్, యావత్తు దేశం నుంచి వచ్చారు. మరి ఈరోజు బతికున్నటువంటి అజయ్ బాబు గురించి ఎందుకండి నోరిప్పట్లేదు? ఈరోజు అభినయ దర్శన్ గారు ప్రతిదీ అప్పటికప్పటికే మనకు ప్రతి వార్తను మనకు అందిస్తుంటే నిజంగా అభినయ దర్శన్ గారికి సెల్యూట్ చేయాలి. మనం అంతా దేవుని నామానికి మహిమ, చప్పట్లు కొట్టి మహిమపడదాం దేవుని. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు మాట్లాడుతున్న గొంతును నులిమేయాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు, న్యాయం చేస్తాడు. హేబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన బరాకే కుమారుడని జక్కరియా రక్తం వరకు బలిపీఠానికి, దేవాలయాల మధ్య మీరు చంపారే, ఆ రక్తం దేవుడు మరపెడుతుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. అజయ్ బాబు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవుల పక్షాన మీరు పోరాడుతున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులారా, ఏ మాత్రం కూడా సందేహపడకండి. ప్రార్థన చేద్దాం. మనసులో బాధపడి ఎందుకు ఇలా జరిగిందని కుంగిపోయే కంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. కన్నీళ్లు గార్చండి. కుమారి, రేయి మొదటి జామును లేసి నీ పసిపిల్లల ప్రాణం కొరకు అంగలార్చమన్నాడు. ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మనం పోగొట్టుకున్నాం, చేతలారా పోగొట్టుకున్నాం. గొప్ప వక్త, మహాజ్ఞాని, విజ్ఞాని, జ్ఞానులకే మహావిజ్ఞాని పగడాల ప్రవీణ్ కుమార్ గారు. బ్రతికున్నటువంటి అజయ్ బాబు గారి మీద కూడా ఇప్పుడు బెయిలిచ్చినా కానీ ఇంకా ఎన్ని కేసులు పెడతారో మనకు తెలియదు. భయం లేదు. చెరసాల్లో ఉండైనా సువార్తను ప్రకటిద్దాం. ఖైదీగా ఉన్నాడు ఒకనాడు అపోస్తలుడైన పౌలు గారు. నేను క్రీస్తు యేసు మంచి ఖైదీగా ఉన్నా అన్నాడు పౌలు గారు. నేను చెప్తున్నా, క్రీస్తు కొరకు ఖైదీ అయిపోయిన పర్వాలా. కాకపోతే ఏం చేస్తారండి, పోలీసు వారిని ఎవరైనా కొడతారు అంతే కదా, చంపుతారు అంతే కదా. కానీ పరలోకమందున్న దేవుడు కళ్ళైతే కప్పలేరు కదా, సర్వశక్తుని దేవుడు కళ్ళైతే కప్పలేరు కదా, న్యాయ సంపూర్ణుడైన దేవుని కళ్ళు కప్పలేరు కదా. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ప్రతి ఒక్కడు చూస్తున్నాడు. నాబోతును చూశాడు, నాబోతును చంపుతున్నప్పుడు దేవుడు కళ్ళారు చూశాడు. తప్పించడం కాదు, అదే శిక్ష వచ్చేలాగా యెజెబెలుని, ఆహాబుని భయంకరమైన శాపానికి గురైపోయారు. భయంకర శాపానికి. మహారాణినే దేవుడు విడిచిపెట్టలా. పగడాల ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఎవరైతే అన్యాయం చేశారో వారిని విడిచిపెట్టడు. ఈరోజండి పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించినాక ఆయన పేరు మీద ఈరోజు కొందరు మతోన్మాదులు భయంకరంగా వీడియోలు మాట్లాడుతుంటే పట్టించుకున్న వాళ్ళు లేరండి. అందుకే అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నెబుకద్నెజరు యెరూషలేము దండెత్తినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. కానీ ఒకనొక రోజున కొన్ని సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరుని 7 సంవత్సరాలు పశువులా గడ్డి మేశాడు. ఆమేన్. బబులోను సామ్రాజ్యపు అధినేత. కాబట్టి న్యాయం చేస్తాడు దేవుడు. దిగులు చెందబాకండి. బతికున్నటువంటి అజయ్ బాబు గారిని మనం కాపాడుకుందాం. ఒక అభినయ దర్శన గారు లాంటి మనం కాపాడుకోవాలి. తప్పకుండా చేయి కలుపుదామండి. తప్పకుండా ఒకే యేసు ప్రభును కలిగినటువంటి ఈరోజు క్రైస్తవ్యం ఈరోజు ఎటువైపు వెళ్ళిపోతుంది. పేరుకు మాత్రం ఒక్క యేసు ప్రభువే సార్వత్రిక సంఘాలకి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు అంటున్నారు. మరి ఎందుకు ఒకటవ్వట్లేదు? ఇక్కడే ఒకటవనోళ్ళు పరలోకంలో ఒకటవుతారా చెప్పండి? ఈరోజు మాలోడు ఉంటే మాలోడు పాస్టోడే కావాలి, మాల సంఘానికి మాల పాస్టరే కావాలి, మాదిగ సంఘానికి మాదిగ పాస్టరే కావాలి, కమ్మ సంఘానికి కమ్మోడే కావాలి.
రెడ్డి సంఘానికి రెడ్డోడే కావాలా? సిగ్గుండాలి మనందరికీ. కొన్ని గ్రామాల్లో నేను చూస్తున్నానండి, ఈరోజు క్రైస్తవ్యంలో ఐక్యత లేదు. ఎవరి కోరే గొప్పలకు వెళ్ళిపోయారు, ఎవరి కోరే. కానీ కొంతమంది మాత్రం క్రైస్తవులు 90% వరకు మాత్రం క్రైస్తవులు మాత్రం అందరూ ఏకమైపోయారు. ఎవరో బడాబాబు లాంటి వారు, కొందరు డబ్బుకు ఆశపడ్డవాళ్ళు, ప్రాణాల మీద భయం ఉన్నవాళ్ళు పిరికి పందల్లాగా లోపల దాక్కున్నారు, ఏసీలో దాక్కున్నారు. కానీ దమ్మున్న మగాడు అజయ్ బాబు లాంటి వారు, ఒక అభినయ్ దర్శన్ లాంటి వారు, ఎందరో, ఒక విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు, ఒక విజయ్ కుమార్ గారు లాంటి వారు, ఒక హనీ జాన్సన్ గారు లాంటి వారు, ఒక చేగూడి డానియేరు గారు లాంటి వారు, ఒక శాలేం రాజు గారు, సిల్కూరుపేటలో శాలేం రాజు గారు మాట్లాడుతుంటే నాకు గూజ్బం వచ్చేసాయి, నాకు రోమాలు నిలబడ్డాయి. నాకు ఏం మాట్లాడాడు, అది మగతనం అంటే. మగతనం, ఆత్మ సంబంధమైన మగతనం అది. దేవుడు కొరకు నిలబడాలి అంటే నా ఉద్దేశం ఎవరో రెచ్చగొట్టమని కాదు, క్రైస్తవులందరూ రెచ్చగొట్టం కాదు. మనము ధైర్యంగా ముందుకెళ్ళి మనం గళవిప్పుతూ ఉండాలి. సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు కూడా మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేనప్పుడు సువార్త ప్రకటించడం ఎందుకు చెప్పండి. ధైర్యంగా ప్రకటించండి, ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రకటించండి. వాళ్ళ కొంపల్లోకి, వాళ్ళ ఇళ్లలోకి మీరు వెళ్ళకండి, అవసరం లేదు. వీలైనంత వరకు సువార్త ప్రకటించండి, కానీ భయపడబాకండి. ఏమాత్రం దేవుడు మనకు న్యాయం చేస్తాడు. మళ్ళీ చెబుతున్నా, హిందువులు ఎప్పుడు మనకు మోసం చేయరు. ఒక మాట చెప్పాలంటే హిందువులందరూ మంచోళ్ళు. ఇంకో మాట చెప్పనా, అసలు మనందరం కూడా హిందువులమే. వాళ్ళు హిందువులు అయితే మన హిందువు కదా, అవతలోడు రెడ్డి అయితే మన రెడ్డి కదా, వాడు కమ్మ అయితే మన కమ్మ కదా, వాడు నాయుడు అయితే మన నాయుడు కదా, వాడు మారువడిచి మన మారువడిచి కదా. అసలు కులాలు ఎక్కడున్నాయండి? పగడాల ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు మీకు తెలుసు కదా. ఇదిగో, మీరు మనిషిని మనిషిలా చూడాలా, మనిషిని ముస్లిమ్స్లా, ఇస్లాం సోదరులా చూడకండి. మనిషిని హిందువులా చూడకండి, మనిషిని క్రిస్టియన్లా చూడకండి, మనిషిని మనిషిలా చూడండి. ఇది బైబిల్ బోధించిన బోధ. అందుకే బైబిల్లో కులాలు లేవు. మనం రాసిన ధర్మశాస్త్రంలో ఉన్న కులాలు కొన్ని వేల కులాలుగా మార్చుకున్నారు. బైబిల్లో కులాలు లేవు. అంటరాని వాళ్ళగా దూరం పెట్టారు. బావిలో నీళ్లు తాగితే ముట్టన్నారు, వాళ్ళ చెరులో నీళ్లు తాగితే చంపేశారు, మూతికి ముంత కట్టారు, నడుముకి తాటాకు కట్టారు, అంటరాని వారికి పెట్టారు. ఆడది బట్టలు కూడా కట్టుకోవద్దని వినాదం పలికారు. ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి దళితుడు అప్పటికి ఇప్పటికే దళితుడు బలవుతూనే ఉన్నాడు. ఒక దళితుడికి ఏమన్నా అయితే పట్టించుకునేవాళ్ళు లేరు. అదే ఉన్నత వర్గాల్లో ఉన్నవారికి ఈరోజు చిన్న ఏదైనా జరిగితే న్యాయం జరుగుతుంది, కానీ దళితుడికి న్యాయం జరగటలేదు. అందుకే బైబిల్లో కుల వ్యవస్థ లేనే లేదు. బైబిల్లో ఒకటన్నాడు, మీరందరూ ఒకే తండ్రి గర్భాన ఆది మానవుడైన ఆదాము నుండి పుట్టినవారే, మీరందరూ సమానులే అన్నాడు. అదే సామ్యవాదం. సోషలిజం బైబిల్లో ఉంది. కాబట్టి బైబిల్ని మనం ప్రకటిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు, సమాజానికి మేలు జరుగుతుంది. ఈరోజు కొన్ని కుట్రాలు జరుగుతుంది, హిందువుల వల్ల కాదు, ముస్లిముల వల్ల కాదు, క్రైస్తవుల వల్ల కాదు. కొందరు మతోన్మాదులు, త్రాగుబోతు వర్గానికి అలవాటైపోయిన కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు, తమ స్వలాభాల కొరకు, తమ యూట్యూబ్లో బెగ్గర్లుగా మారడానికి డబ్బు ధనార్జన అడ్డుపెట్టుకొని నిందలు వేస్తున్నారు. బైబిల్ని అనరాని మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు, మీ పెళ్ళాలని, మీ పాస్టర్ల పెళ్ళాలని నాకు పంపించండి అన్న వాడిని అరెస్ట్ చేయలేదు, అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. మా దేవీ దేవతలను అంటున్నాడు అన్నారు. అసలు ముందందెవరు? పుస్తకాలు రాసిందెవరు? గ్రంథాలు రాసిందెవరు? సినిమాలు తీసిందెవరు? షార్ట్ ఫిలిం తీసిందెవరు? వాళ్ళని అరెస్ట్ చేయలేదు. దేశమా ఎక్కడికి పోతుంది? చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం ఎవడబ్బ సొత్తు కాదు. చట్టం అందరికీ న్యాయం చేస్తున్నారు. ఇది నిజం, బాగా గుర్తుపెట్టుకోండి. మనుషుల దృష్టిలో నీకు న్యాయం జరగబోవచ్చు, న్యాయ సంపన్నుడు సర్వశక్తుడు న్యాయం చేస్తాడు. ఈరోజు ఈ మత కల్లోలు జరగడానికి కారణం మతోన్మాదులండి కారణం. ఈరోజు హైందవ వర్గాలలో, హిందూ సమాజంలో ఒక
గరికిపాటి నరసింహులు గారిని చూడండి, ఆయన బోధలు వింటుంటే క్రైస్తవుడు కూడా మారాలనిపిస్తుంది. గరికిపాటి నరసింహులు గారు అండి, క్రైస్తవుడు కూడా ఆయన మాటలు వింటుంటే మృదువుగా ఉంటాయి. ఇలాంటి వారు కావాలండి సమాజానికి. ఒక చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే ఆయన హిందూ ధర్మం మీద ఆధారపడి చెప్తున్నాడు కదా, భగవద్గీత గురించి చెప్తున్నాడు కదా, మరి ఎంత బాగా చెప్తున్నాడు. మరి అలా చెప్పేద్దాము మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? ఒక చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే ఎంత మృదువుగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది. మారనోడు క్రైస్తవుడు కూడా వస్తుంది ఆయన మాటలు. ఇప్పుడు చెప్తున్నా కదా, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు, మరి గరికిపాటి నరసింహ గారు లాంటి వారు, అలాంటి వారు ఈరోజు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ మాటలు మనం వింటున్నామంటే వాళ్ళ మాటలు మంచిగా ఉంటాయి. వాళ్ళు ఇతరులు రెచ్చగొట్టరు. కానీ కొందరు అజ్ఞాన పరులు, చదువు సంజలేని అజ్ఞాన పరులు, మూర్ఖులు, గర్వాంధులు, సాతాను చేత ప్రేరేపించబడి వారు, అబద్ధానికి జనకులైన వారు, అసత్యానికి అమ్ముడుపోయిన వారు ఈరోజు మత కల్లోలాలు కలిగిస్తున్నారు. మత కల్లోలాలు. అందుకే హిందువులను ఎవ్వరు అనడానికి వీళ్ళు అనబాకండి, ముస్లింలను అనబాకండి, క్రైస్తవులు అనబాకండి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, చిక్కులైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే. కానీ అన్ని వర్గాల్లో అక్కడక్కడ చీడ పురుగులు ఉంటారు. వారిని బట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అజయ్ బాబు గారు మాట్లాడింది తప్పే లేదు. అవతలవాడు రెచ్చగొడితేనే అన్నాడే తప్ప ఎప్పుడు ఇతర దేవీ దేవతలు అజయ్ బాబు గారు అనలేదు. కాబట్టి తప్పకుండా కాపాడుకుందాం. రాబోయే దినాల్లో మన దైవజనులు మనం కాపాడుకోవాలి. అది యావత్తు ప్రపంచ క్రైస్తవ విశ్వాసాలను తెలియజేస్తున్నా. మీ దైవజనులు మీరు కాపాడుకోవాలి. అంటే ఎవరు ఏదో అంటారని కాదు, దేవుడు ఉన్నాడు మనకు, కానీ మనం చేస్తుంది మనం చేయాలి. మనం చేయాలి. గొలియాదు దిగాడు అండర్ గ్రౌండ్లో, దావీదు వచ్చాడు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి నాలుక ఉండకూడదని తల తీసేశాడు. అది పాత నిబంధన కళ. కానీ యేసు ప్రభు వచ్చినాక ఏమన్నాడు? వద్దు, చేయొద్దు. అది ఇశ్రాయేలులకు మాత్రమే వర్తిస్తుంది, ఈనాడున్న ప్రజలకి వర్తించదు అన్నాడు. విగ్రహారాధన చేస్తున్న వారిని కూడా సంపమని దేవుడు చెప్పాడు అన్నాడు. పిచ్చోళ్ళారా, విగ్రహారాధన చేస్తున్న సంపమని చెప్పలేదురా. ఆనాడు విగ్రహారాధన చేస్తూ పిల్లలని అగ్నిలు నడిపించారు, కాలుతున్న మంటలు నడిపించారు. బతికుండగానే అగ్నిలు చితి మంటల్లో కాలుస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఎలాంటి వాళ్ళు కానీ ఎక్కువైతే రాబోయే దినాల్లో చిన్న చిన్న బిడ్డలు కూడా ప్రతి పచ్చని చెట్టు కింద కాల్చేస్తున్నారు, ఇలాంటి వారిని నాశనం చేయమని ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు. ఫిలిస్తీన్ల గురించి, పెరేజీలు, గిర్గాషీల గురించి, ఎబోసీల గురించి, అమ్మోనీల గురించి, ఎబోసీల గురించి చెప్పాడు. కానీ ఈనాడున్నటువంటి మన భారతదేశంలో హిందువుల గురించి కాదు. పిచ్చోళ్ళారా, బైబుల్ రాక పిచ్చి వాగుడు వాగుతున్నారు. అలా అనుకుంటే మరి ఈరోజు ఇంతమంది ప్రజల్ని ఎక్కడన్నా క్రైస్తవులు పోయి ఎవరైనా చంపారా, ఎవరైనా గుడులు కూలగొట్టారు చెప్పండి? ఎందుకు బైబిల్ వచ్చి రాకుండా మాట్లాడతారు? అందుకే మళ్ళీ చెప్తున్నా, హిందువులు మనోభావాలు దెబ్బతీసాలు ఎవరు మాట్లాడబాకండి. హిందువులు మంచోళ్ళు, ముస్లిమ్స్ కూడా చాలా మంచివారు, క్రైస్తవులు మంచివారు, బౌద్ధులు, సిక్కులు మంచివారు. కానీ వీరిలో కొందరు చీడపురుగులు, దౌర్భాగ్యులు ఉంటారు. వారిని బట్టి మీరు జాగ్రత్తగా మాటను కోరుతూ, తప్పకుండా అజయ్ బాబు గారు లాంటి వారు, అలాగే ఒక అభినయ దర్శకులు లాంటి వారు, విజయ్ కుమార్ గారు లాంటి, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు, అలాగే చేగూడి డానియల్ గారు లాంటి వారు, శాలెంరాజు గారు లాంటి వారు, ఒక హనీ జాన్సన్ గారు లాంటి వారు, ఒక జాన్ పాల్ అన్నయ్య గారు లాంటి వారు, ఒక జాన్ బాబు గారు లాంటి వారు కావాలి సమాజానికి. ఖచ్చితంగా అనేక మంది సేవకులు లేస్తున్నారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తప్పకుండా ప్రార్థన చేయండి. రేయి మొదటి జాము లేచి నీ పసిపిల్ల ప్రాణం కొరకు అంగలాత్సమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ప్రార్థన చేద్దాం. దిగులు పడకండి. తప్పకుండా పగడాల ప్రవీణ్ కుమార్గా ఆత్మ చేకూరుతుందని బలంగా నమ్ముతున్నాం. అందులో డౌటే లేదు. ఆయన అనంత రాజ్యంలో, పరలోకంలో, స్వర్గంలో, ఊర్ధ్వలోకంలో హ్యాపీగా నెమ్మది పొందు చోట్ల ప్రస్తుతం ఉన్నాడు. క్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎత్తబడతాడు. మనం కూడా అటువంటి నీతి కలిగి మనం కూడా జీవిద్దాం. సమాజానికి మేలు చేద్దాం. కత్తి పట్టుకోవద్దు, కర్ర పట్టుకోవద్దు, తుపాకీ పట్టుకోవద్దు, బాంబు పట్టుకోవద్దు, కొడవలు పట్టుకోవద్దు, లిక్కి పట్టుకోవద్దు, ఏ ఆయుధం మారణాయుధం పట్టుకోవద్దు. ప్రేమను పట్టుకుందాం. ప్రేమ లేని వాడితే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యందును. ప్రేమ లేని వాడునైతే ప్రవచించు కృపావరములు కలిగిన మృగేడి కంచు గణగణలాడు తాళం. కాల్చుటకు నా దేహమంతా అప్పగించిన ప్రేమ లేని వాడునైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యందును. ప్రవచించు కృపావరములు కలిగిన ప్రేమ లేని వాడునైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యందును. నా ఆస్తంతయు పేదల పోషణ కొరకు ఇచ్చినను ప్రేమ లేని వాడునైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యందును అన్నాడు. కాబట్టి తప్పకుండా ప్రేమ అన్నిటిని ఓచును, ప్రేమ తాళును, ప్రేమ అమర్యాద నడవద్దు, ప్రేమ మచ్చలు, ప్రేమలో కుట్ర, కుతంత్రాలు, అసూయ, మతములు ఉండవు. ప్రేమ అన్నిటినీ కూడా ఓర్చుకుంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం.
ప్రేమ మరణము కంటే బలమైంది. యేసు ప్రభు కలువరి సిలువలో అదే ప్రేమ చూపించాడు. తన్ను చంపుతున్న వారిని, కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, కొరడాలతో, గాలము కుక్కిలముతో చీలుస్తున్న వారిని, అవమానపరుస్తున్న ముఖాన్ని ఊమూసిన, గడ్డం పెరిగిన, బళ్ళెపోటు పొడిచిన వారిని, చేతులు చీళ్ళగొట్టిన వారిని, కాళ్ళల్లో మేకులు కొట్టిన వారిని, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు క్షమించరన్నారు. ఆ మాటలో పుట్టినవాడే మన భారతదేశ అత్యధిక అధినేతగా కరెన్సీ నోటు మీద ఎక్కాడే మహాత్మా గాంధీ. తెలుసా మీకు? మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా వచ్చిందని కారణం. బిఆర్ అంబేద్కర్ గారు అంత జ్ఞానం సంపాదించుకోగల కారణం భారతదేశంలో ఆయన బైబిల్లో కూడా పాండిత్యం కలిగిన వాడు. బైబిల్లో ఉన్న కొన్ని సత్యాలను బట్టి ఆయన భారత రాజ్యాంగాన్ని కూడా రాయగలిగాడు. అటువంటి గొప్ప గొప్పవారు ఈ భారతదేశంలో పుట్టారు. దిగులు చెందకండి, భయపడకండి. న్యాయమే గెలుస్తుంది. ఆలస్యమైన అమృతం అన్నాడు. న్యాయం జరుగుతుంది. దిగులు చెందకండి. నాకు కూడా బాధ ఉంది, మనసులో వేదన ఉంది. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. దేవుడు మన పక్షం ముందు ఉండగా మనకి విరోధి ఎవడు అన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. న్యాయం జరుగుతుంది. అందరికీ ఆయన న్యాయం చేస్తాడు. చివరి వరకన్నా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ శుభం కలుగును గాక. ఆమెన్.